हरि ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुगतं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। బ్రహ్మణే నమః. ఈ రోజున తర్కశాస్త్రంలో అనుమితివాదాన్ని పూర్తి చేసుకొని సంక్షిప్తంగా తర్వాత ఉన్న ఉపమానము చెప్పుకుందాము. ఆ తర్వాత శాబ్దం ఉన్నది. శాబ్దం చాలా ముఖ్యమైనది. ఇక్కడ విశేషం ఏమిటంటే మనం ఈ చెప్పుకుంటే తర్కశాస్త్రానికి సంబంధించిన 4 అధ్యాయాలు ఇవి అక్కడ మరలా వస్తాయి అని అంటే బ్రహ్మసూత్ర భాష్యంలో ఒకటి, శంకర విజయంలో వస్తాయి. బ్రహ్మసూత్ర భాష్యంలో అక్కడ అర్థం కావటానికి, మండన మిశ్రుడితోటి అర్థం కావటానికి అనుమాన ప్రమాణంతో ఆయన దాడి చేస్తాడు అన్న వాదం. ఆయన అనుమాన ప్రమాణంతో దాడి చేస్తాడు శంకరుల మీద. అనుమాన ప్రమాణం అనంటే మనకి ఇక్కడ ఏంటి, ఎత్ర ధూమః తత్రాగ్ని అనేటువంటిది ఒక ఉదాహరణ అనుమాన ప్రమాణానికి. అంటే ఎక్కడైతే పొగ ఉందో అక్కడ అగ్ని ఉన్నది అనేటువంటిది నిర్ణయించాడు కదా చివరికి. కాబట్టి చివరి నిర్ణయించాడు. అట్లనే అక్కడ కూడా అనుమాన ప్రమాణంతో ఆయన వస్తాడు. అనుమాన ప్రమాణంతో వచ్చి చాలా వాదన జరుగుతుంది అక్కడ. చివరికి సరే ఇంకా ఇంకా వాదన జరుగుతుంటుంది అక్కడ. ఎందుకంటే అనుమాన ప్రమాణం అనే మాట ఉపయోగించారు అంతే. నీకు మరి మనకు అనుమాన ప్రమాణం అంటే ఏమిటో కానీ ఇక్కడ తెలియాలి కదా. అది ఇక్కడ మనకు ఈ తర్కశాస్త్రంలో 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలు ఇవి అర్థమైతేనే కానీ అక్కడ అవి అర్థం కావు. అనగా శాస్త్రం అర్థమైతే కానీ అక్కడ అర్థం కాదు. అదే అనమాట. అందుకని అనుమాన ప్రమాణం అనేటువంటిది చాలా గొప్పది మనకు వాదంలో అట్లా అనమాట. కాబట్టి అనుమాన ప్రమాణానికి ఉదాహరణ ఎత్ర ధూమః తత్రాగ్ని దానితో ప్రారంభం చేశాడు. దీన్ని ప్రారంభం చేసి ఇది ఎలా చేస్తున్నాడంటే అనుమానం అనేటువంటి 2 విధాలు అని చెబుతున్నాడు. అనుమాన ప్రమాణం అనేటువంటి 2 విధాలు, ద్వివిధం. ఒకటి స్వార్థము, 2 పరార్థం. స్వార్థము, పరార్థం. స్వార్థము అనంటే తనకు కలిగినటువంటి ఒక అనుమానము, అది అనమాట. తనకు కలిగినటువంటి అనుమితి. అనుమితి అన్న అనుమానం అన్న ఒకటే. తనకు కలిగినటువంటి అనుమానము, దానికి కారణము ఏమిటి, తనకు ఒక అనుమానం కలిగింది, దానికి కారణం ఏమిటని అన్వేషణ తనంతట తాను చేసుకుంటున్నాడు. ఎత్ర ధూమః తత్రాగ్ని, ఎక్కడక్కడ పొగ వస్తున్నది. పొగ వస్తున్నది అంటే ఈయన ఏం చేశాడనమాట, ఇతడు పొగ వస్తున్నది కాబట్టి అక్కడ ఏమిటి కారణం, కారణం ఏమిటి అని ఆలోచించాడు. ఆలోచించితే చివరికి దేనికి వచ్చాడంటే సమాధానం అక్కడ అగ్ని ఉందని తెలుసుకున్నాడు. అది ఎట్లా తెలుసుకున్నాడు అని అంటే ఇదివరకు ఇంత క్రితం తనకున్న అనుభవం అంటే వంట ఇంట్లో పొగ వస్తున్నది అంటే అగ్ని ఉన్నది అనేటువంటిది అతడు చూసినటువంటి ఒక ప్రమాణం. దాన్ని అక్కడ ఉపయోగించాడు. ఉపయోగించి తనను తాను తెలుసుకున్నాడు అనమాట. అక్కడ అగ్ని ఉందని. దీన్ని స్వార్థము అంటారు. దీన్ని స్వార్థం అంటే తనకు తాను ఆ అనుమానాన్ని తెలుసుకొని దానికి కారణము తెలుసుకొని అక్కడ ఏ వస్తువు ఉన్నదో ఆ వస్తువుని గ్రహించాడు అని అర్థం అనమాట. అది తనకి తాను గ్రహించాడు అనగా ఇంకొకటితోటి పని లేకుండా తనకున్నటువంటి ఆ పరిజ్ఞానంతో తెలుసుకున్నాడు.
అక్కడ పూల వాసన వస్తున్నది, వలానా పూల వాసన అని అంటే అతనికి ఉన్న అనుభవంతో అక్కడ ఆ పూలు మల్లెపూలు ఉన్నాయి అనేటువంటి ఆ కారణంతో తెలుసుకొని తనకు తాను వచ్చినటువంటి అనుభవంతో తెలుసుకున్నాడు, తనకు తాను తెలుసుకున్నాడు. అది స్వార్థము, అది అర్థం. అది కాబట్టి రెండిట్లో మొట్టమొదటిది స్వార్థం అనేటువంటి అనుమితి అనగా అనుమానము అని. నాకు ఇట్లా కలుగుతున్నదయ్యా అనుమానము అని అంటాడు. చూడండి, నాకు అనుమానం ఇట్లా కలుగుతుంది, ఏదో విషయంలో ఉన్నదనుకోండి, నాకు ఇట్లా అనుమానం కలుగుతుందండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? స్వార్థం అంటే తనకు పరిమితమైనటువంటిది, అది అంతవరకు అనమాట. అది అని చెబుతూ ఇక్కడ ఉదాహరణ ఎత్ర ఎత్ర ధూమాహ పర్వతం వహ్నిమాన్ అని తెలుసుకున్నాడు. అనగా ఎక్కడ ఎక్కడైతే ధూమము ఉన్నదో పర్వతం మీద అక్కడ వహ్నిమాన్ అంటే అగ్ని, అనగా ఆ పర్వతం మీద అగ్ని ఉన్నది కాబట్టి ఆ పర్వతం ఉన్నటువంటి అగ్ని, పర్వతం ఉన్నటువంటి అగ్ని అనేటువంటిది ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. దీన్ని ఏమంటారు? ఈ పదాన్ని ఇక్కడ దీనిలో ఏంటి టెక్నికల్ వర్డ్స్ వాడుతుంటారు అంతే, ఇంకేం లేదు. ఏమిటంటే దాన్ని పరామర్శ అంటారు. అది బాగా పరామర్శ చేసావా అని మనం లోకంలో కూడా కొన్ని విషయాల్లో కూడా అని అంటారు. అసంపూర్తిగా అయితే ఎట్లయ్యా నీకు, అందుకని సంపూర్తిగా పరామర్శ చేయాలి అని అంటారు. దానిలో పరామర్శ అని అంటారు. ఇతను పరామర్శ పూర్తిగా 100% చేసేసాడు. పూర్తిగా పరామర్శ చేసేసి చివరికి తన అనుమానాన్ని సరిగ్గా కరెక్టే సత్యము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అంటే అనుమానం ద్వారా సత్యాన్ని తెలుసుకోవటం ఇక్కడ పట్టుకోవాలి. అది మనం పట్టుకోవాల్సింది. అది అనుమానం ద్వారా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. చివరికి పరామర్శ చేశాడు. పరామర్శ చేసే చివరికి నిప్పు ఉందనే సంగతి తెలుసుకున్నాడు. వీళ్ళ దగ్గర కూడా చూసుకున్నాడు. సరే సత్యం తెలుసుకున్నాను అని అన్నాడు. ఆ సత్యం తెలుసుకోవటానికి ఏంటనమాట అనుమానము. ఈ విషయమే ఇక్కడ గుర్తుపెట్టుకొని మనకు ఎక్కడ వస్తుందంటే ఋతం పిబంతో అక్కడ వస్తుంది. అక్కడికి తీసుకుపోతాడు. ఋతం పిబంతో సుకృతౌ దుష్కృతౌ అక్కడికి ఏంటన్నమాట, మన హృదయం అనే గుహలో ఛాయాతపౌ వెలుగు నీడల్లాగా ఉన్నారయ్యా, నీవు కనిపెట్టు అని ఈ విధంగా మనకు దానికి ఆ మంత్రం చెప్పాడు. దానికి మండన మిశ్రుడు వారు దాన్ని తీసుకొని ఈ అనుమాన ప్రమాణం పెడతాడు అక్కడ. అది ఈ అనుమాన ప్రమాణం పెట్టి ఇద్దరున్నారు అని అంటాడు. అది ఆయన అనేది. ఇద్దరున్నారు. ఛాయా తపో ద్వివచనం వేశావు కదా, ద్వివచనం వేశావు. అందులో ఋతం పిబంతో అంటే పిబంతం అనేటువంటిది కూడా ద్వివచనం. ఇలా ఉండదు కాబట్టి అక్కడ పట్టుకుంటాడు ఆయన. ఎవరు? మండన మిశ్రుడు అక్కడ పెట్టుకుంటాడు. అనుమాన ప్రమాణం ద్వారా అక్కడ నేను గమనిస్తున్నాను, ఇద్దరున్నారు, జీవాత్మ పరమాత్మ ఇద్దరున్నారు అని అంటాడు. శంకరులు ఏమంటాడు తెలిసిన, జీవాత్మ పరమాత్మ అభేదం అయ్యా, ఒక్కళ్ళేనయ్యా అని అంటాడు. ఒక్కళ్ళే కాబట్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ కాబట్టి తత్వమసి అని అంటాడు ఆయన. ఎట్లా కుదురుతుందండి, మనకి ఇక్కడ కనబడుతూనే ఉన్నారు కదా అని అంటాడు ఆయన. ఇక్కడ వాదోపవాదాలు బాగా సాగుతాయి. ఆ వాదోపవాదాలు బాగా సాగిన తర్వాత ఆ మండన మిశ్రుడు ఈ ఋతం పిబంతం అనే మంత్రాన్ని పక్కన పెట్టి రెండో మంత్రాన్ని పట్టుకుంటాడు. ద్వా సుపర్ణ సయుజ సఖ, ఇంకెక్కడికి పోతావు చెప్పు, ఇంకా చెప్పు అని అంటాడు. ద్వా సుపర్ణ సయుజ సఖాయ స్వాద్వత్తి అనస్నన్ అభిచాకసేతి అనేటువంటి దానిలో మంత్రంలో రెండు పక్షులు ఉన్నాయని దానిలో కనబడుతున్నది కదా. ద్వా సుపర్ణ అంటే దానిమంటే రెండు పక్షులు, సుపర్ణం అంటే మంచి రెక్కలు కలిగిన రెండు పక్షులు ఉన్నాయి. ఓ చెట్టు మీద కూర్చున్నాయి. ఏదో ఆ ముందు పక్షి పోతున్నది, అదేం తెచ్చుకుంటున్నది, తింటున్నది, ఇదేమో కేవలం చూస్తూ ఉన్నది అని కదా చెప్పినది నువ్వు. మరి కనబడుతూనే ఉంది కదా రెండు పక్షులు. జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు కదా, చెట్టు మీద కూర్చున్నారు కదా జీవాత్మ పరమాత్మ. కాబట్టి జీవాత్మ అనేవాడు ఒకడున్నాడు, పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు. కాబట్టి ద్వైతము అంటాడు ఎవరు? మండన మిశ్రుడు.
ఆయన ఏమంటాడు, ఇద్దరున్నారని ఇద్దరున్నా కానీ తత్వమసి ఎట్లానో చెప్తాడు. ఇద్దరిలో ఒకడున్నాడే, జీవుడు అనేవాడు ఉన్నాడు చూసావు, ఆ జీవుల్లో ఉన్నటువంటి జీవత్వం వలన వాడు తెలుసుకోలేకపోతున్నాడు అని దానికి చివరికి ఏంటనంటే తత్వమసి అనేటువంటి వాక్యాన్ని దానిలో మేళవించి వస్తాడు అనమాట ఆయనకి. అక్కడ చివరికి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే గానీ అక్కడ తత్వమసి అర్థం కాదు. ఇక్కడ ఈ విశేషం మనం ఏంటంటే చెప్పుకోవాల్సింది, వీళ్ళు దాడి చేసే దేనితోటి దాడి చేస్తాం, ఒక ఆయుధం లేకుండా దాడి ఎట్ట చేస్తావు. వాదన చేయాలి అని అంటే ఒక ఆధారం లేకుండా వాదన సాగదు అది. అందుకని ఏం చెబుతున్నా అంటే అనుమాన ప్రమాణము. ఈ అనుమాన ప్రమాణాన్ని నేను నిశ్చయం చేస్తున్నా, పరామర్శ చేస్తున్నా. ఇదిగో ఇక్కడ పరామర్శ. ఇక్కడ అగ్ని ఉందని తేలిందా లేదా? అది కాబట్టి అందుకనే మనం ఇక్కడ దీనిలో ఇక్కడ అర్థం అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మసూత్ర భాష్యంలో కన్నా శంకర విజయంలో హోరాహోరీ ఉంటుంది. అసలు యుద్ధం అంతా అక్కడే ఉంటుంది. అది అర్థమైంది. శంకర విజయం అర్థమైతే ఇక నీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. అసలు అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. బ్రహ్మసూత్ర భాష్యం అర్థమైతేనే కదా అది అర్థం కాలేదు. అంత గొప్పది. సరే చివరికి ఇక వరుసగా వద్దాం. ఇలా నిశ్చయ వాక్యము పరామర్శ వలన అతను తెలుసుకున్నాడు ఒక అనుమాన ప్రమాణం ద్వారా. అయితే ఈ అనుమానం ప్రమాణం ద్వారా తెలుసుకోవటానికి ఈయన 5 భాగములు 5 అవయవాలు చెబుతున్నాడు. పంచ అవయవములు అంటే పంచభాగములు, పంచ విశేషాలు. ఏమిటంటే పంచ విశేషాలు మొట్టమొదటిది ఏమిటంటే దీనిలో చెప్పేది ఎందువలన, 1, 2 ఎందుకు, 3 సంబంధం ఏమిటి, 4 అయితే ఏమి అక్కడ పొగ వస్తున్నది అయితే ఏమి, చివరికి నిశ్చయము. ఇవి 5 భాగాలు. ఈ 5 భాగాలని 5ంటిని కలిపి ఒక న్యాయము అన్నారు. దీనికి ఆ 5ంటికి కలిపి టెక్నికల్ వర్డ్స్ పెట్టాడు. అది మనం మొదట ఏం చెప్పుకున్నామంటే ఎందువలన అని చెప్పుకున్నాం, తర్వాత ఎందుకు అని చెప్పుకున్నాం. ఇట్లా వాటికి ఈ పదాలు పెట్టాడు. ఏమిటంటే దానిలో ప్రతిజ్ఞ అనేటువంటిది మొట్టమొదటి పెట్టాడు. తర్వాత హేతువు, కారణము. అది ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటంటే ప్రతిజ్ఞ ఎత్ర ధూమాహ తత్రాగ్ని అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఒక వాక్యం రూఢి చెప్పేసేసాడు. అది చెప్పేసిన తర్వాత రెండోది ఏం చెబుతున్నాడంటే హేతువు. ఎందుకు అన్నాం కదా, హేతువు ఏమిటి, కారణం అనేటువంటి ప్రశ్న వేశాడు. తర్వాత ఉదాహరణ, నువ్వు ఎట్ట చెబుతున్నావు, ఆ కొండ మీద పొగ వస్తున్నది, నిప్పు ఉంది అని చెబుతున్నావు, నువ్వు ఎలా చెబుతున్నావు, దేన్ని ఆధారంగా చేసుకొని చెబుతున్నావు. ఆ కొండ చూస్తే నాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, మనకి పొగ మాత్రం వస్తున్నది, నిప్పు మాత్రం కనపడటం లేదు, నువ్వు ఎట్లా చెబుతున్నావు అని అన్నాడు. అని అంటే అప్పుడు ఉదాహరణ ఏం చెప్పాడు, వంట ఇల్లు అని అర్థం అనమాట. నా వంట ఇల్లు అయ్యా నాకు అని చెప్పాడు అనమాట. ఈ వంట ఇల్లు అనేటువంటి పదం తీసుకొని చెబుతున్నాడు. వంట ఇంట్లో అన్నం వండుతుంటారు కాబట్టి నిప్పు ఉంటేనే కదా వండేది. కాబట్టి మొట్టమొదట పొలాలు పెట్టి ఏమైనా చేసినప్పుడు ఊరికి పొగ వస్తుంటుంది, ఇల్లంతా నిండిపోతుంటుంది. కాబట్టి ఆ వంటింట్లోంచి పొగ వస్తున్నది అని అంటే అగ్ని మొదలైంది, అన్నం వండుతున్నారు అనేటువంటి భావం వీడికి కలుగుతుంటుంది. వెళ్ళి చూస్తే నిజంగా అక్కడ పొగ వస్తున్నది, తర్వాత అగ్ని కనపడుతున్నది. నేను ఒక చోట చూశానయ్యా, నేను మా ఇంట్లో వంటింట్లో పొగ వస్తున్నది, ఏమిటో పొగ అని వెళ్ళి చూస్తే అక్కడ అగ్ని ఉన్నది. అట్లనే ఇది కూడా నేను, అది ఉదాహరణ. ఒకదాన్ని నువ్వు నిర్ణయం చేయాలి అని అంటే నీకు ఒక ఆధారం ఏమన్నా ఉందా, అది ఇక్కడ అర్థం. నీకేమన్నా అనుభవం ఉందా ఎట్లా అనేటువంటి గ్రహించాలని, ఒక ఆధారం అనేటువంటిది చూడాలి. ఆ ఆధారం అనేటువంటిది చూసి దాని ప్రకారంగా ఒక నిర్ణయం చేసుకోవాలి అనమాట. తర్వాత ఇంకొకటి 4వది ఏంటి, అయితే ఏమిటి, అక్కడ వస్తున్నది పొగ వస్తున్నది,
అయితే ఏమిటయ్యా నీకు ఏమో వస్తే ఏం నీకే అనేటువంటి మాట అనుకుంటారు. అయితే దానికి ఏమిటనమాట, ఉపనయము అనేటువంటి ఒక మాట. అలానే నిగమనము, చివరికి నిశ్చయము, దాని నిగమనము అనేటువంటి వీటి ఒక టెక్నికల్ వర్డ్స్ వాడాడు, అంత తప్ప ఇంకేం లేదు. ఈ ఈ విధంగా దీని ప్రకారంగా పరామర్శ చేసి ఒక వస్తువుని గురించి తెలుసుకోవటము అనే ఈ విషయాన్ని దీనిలో ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, ఉపనయము, నిగమనము అని పంచ అవయములకు పేర్లు. ఏది దీనిలో అనుమాన దీనిలో తెలుసుకోవటానికి అనుమతికి ద్విధ అన్నాడు కదా, అనుమానం. ఆ రెండిట్లో ఒకటి, ఆ ఒకటి ఏంటి, స్వార్థానికి సంబంధించినటువంటిది. పర్వతము వకిని గలది. దీన్ని ప్రతిజ్ఞా వాక్యము. ప్రతిజ్ఞా వాక్యం అని అంటే ఒక వాక్యం అన్నాడు వాడు, అంటే ప్రతిజ్ఞ అంటే కరెక్ట్ గా చెప్పేశానని అర్థం. అది మళ్ళీ మధ్యలో అసత్యం ఏం చెప్పటం లేదండి నన్ను అర్థం. అది ప్రతిజ్ఞా వాక్యం. ప్రతిజ్ఞా వాక్యము పర్వతం వకిని గలది అని చెప్పాడు అనమాట. పర్వతో వకినిమాన్ ఇది ప్రతిజ్ఞ. పర్వతో వకినిమాన్ ఇది ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞా వాక్యం. తర్వాత ధూమము కలది కనుక, ధూమక ఇది హేతువు. ధూమము అనేటువంటిది ఉన్నది కనుక అది హేతువు అని చెప్పాడు. ఇట్లా తర్వాత మూడోది, ఏది ధూమము కలదో అదల్లా వహిని. ఎక్కడైతే ధూమం ఉంటుందో అక్కడల్లా నిప్పు, అగ్ని ఉన్నది. యో యో ధూమవాన్ సా వహినివాన్ యథా మహానసం మహానసం అంటే వంటిల్లు. మహానసం అంటే వంటిల్లు. ఆ వంటిల్లు ఇది ఉదాహరణం. మనకు ఉదాహరణ వంటిల్లు. ఏదేది ధూమము కలదో, ఎక్కడెక్కడైతే ధూమం ఉన్నదో అదల్లా అక్కడల్లా అగ్ని ఉన్నది. దానికి ఉదాహరణ వంటిల్లు ఇది. కాబట్టి అలాగే ఇది కూడా వంటింట్లో ఎట్లయితే పొగొస్తుంటే నిప్పు ఉందని తెలుసుకున్నామో, అట్లనే ఈ పర్వతం మీద పొగొస్తుంటే నిప్పు ఉన్నదని తెలుసుకున్నాను అంటున్నాడు. దీన్ని ఇది 4వ అంశం అన్నమాట. ఈ 4వ అంశం దీనిలో చెప్పాడుగా. 4వ అంశానికి వరుసగా 5 పాయింట్లు టెక్నికల్ వర్డ్స్. ఉపనయము అది దీనికి టెక్నికల్ వర్డ్. అది తర్వాత నిగమనము. నిగమనము అంటే చివరికి పరామర్శ, ఇంకా చివరికి ఫైనల్ గా చెప్పేటువంటిది ఏమిటో, అందువలన అలాగే. సరే, నేను ఒప్పుకుంటున్నాను, ఈ 4 కారణాల ద్వారా చెబుతున్నా కదా, నేను ఒప్పుకుంటున్నాను అక్కడ అగ్ని ఉన్నది అని ఒప్పుకుంటున్నాను. కాబట్టి వకిని వ్యాప్య ధూమము కలది కావున పర్వతము వకిని కలది. ఇది నిగమన వాక్యము. ఇది అయితే ఇప్పుడు పొగొస్తున్నది అంటే అగ్ని మరి నిప్పు ఉందని తెలుసుకున్నాం కదా. ఈయన ఎందుకు చెబుతున్నాడు అసలు ఇది? దీని వెనకమాల ఒక పెద్ద విచిత్ర చరిత్ర ఉంది, అది మాత్రం చెప్పడు. దీనిలో అదే మనుషుల్లో ఉన్న గొప్ప విశేషం. ముందు ఇది అర్థం చేసుకుంటే కానీ అక్కడ సంగతి తేలుతుంది. ఏమిటంటే వీటిల్లో దీనిలో ముఖ్యంగా పంచభూతాలు, మనం చదువుకున్న పంచభూతాలు. పంచభూతాలు ఏంటి? ఆకాశము, అట్లానే ఆకాశాత్ వాయు అగ్ని రాపహ ఆపక పృథివీ అని చెప్పుకున్నాం కదా. 5 పంచభూతాలు. 5 పంచభూతాలకి 5 ఇంద్రియాలు. ఆకాశానికి ఇంద్రియం ఏమిటి? చెవులు. అలానే వాయువుకి ఇంద్రియం ఏంటి? చర్మం, వాయువు. తర్వాత అగ్నికి ఏమిటి ఇంద్రియము? కళ్ళు. అగ్నికి నుంచి జలం వచ్చింది. జలానికి ఏమిటి ఇంద్రియము? నాలుక. అది రుచి చూస్తుంది, రసన. దాని తర్వాత జలం నుంచి ఏమొచ్చింది? భూమి వచ్చింది. మరి భూమికి ఏమిటి అంటే నాసిక, వాసన చూస్తుంటుంది. ఇది ఇక్కడ వీటిల్లో విశేషం. మనం ఒకసారి జాగ్రత్తగా కనిపెడితే ఈ పంచభూతాల్లో దేనికి దానికి సపరేట్ గా కనపడుతున్నాయి. దేనికి దానికి సపరేట్ గా కనపడుతున్నాయి.
వీటికి అన్నిటికీ గుట్ట కలిపి ఏమన్నారు? ఇంద్రియాలు అన్నాడు. ఇవన్నీ ఇంద్రియాలు అన్నాడు. ఈ 5 ఇంద్రియాలు అన్నారు. జ్ఞానం అంటే తెలియజేస్తున్నది కాబట్టి జ్ఞానేంద్రియాలు అని ఒక మాట అన్నాడు. చెవి ఏం చేస్తున్నది? శబ్ద గుణక, అది దాని లక్షణం. దాని సూత్రం ఉంటూ చెప్పేశాడు కదా. శబ్దం గుణక, శబ్దాన్ని తీసుకునేటువంటి లక్షణము ఆ దేనికి ఉన్నది? ఆకాశానికి ఉన్నది. అదే ఇంద్రియం చెవు అయింది కాబట్టి చెవుకి ఏ లక్షణం ఉన్నది? శబ్ద గుణక. అది చెవు శబ్దాన్ని తీసుకుంటుంటుంది అని. మరి చెవు శబ్దాన్ని తీసుకుంటున్నది ఇంద్రియాలు. మరి కళ్ళు రూపాన్ని. చెవులు చేసే పని కన్ను చేస్తున్నదా? కన్ను చేసే పని చెవు చేస్తున్నదా? దేనికి దానికి వెంగడించి ఉన్నాయి. దేనికి దాని వెంగడించి ఉన్నాయి. ఆ దాని వెంగడించి ఉన్నాయి కాబట్టి అలా తెలుసుకోవటం కోసమే ఇవి చెప్పాడు. అది ఎట్లా అనంటే ఇప్పుడు చెబుతున్నాడు. శబ్దో గుణ చాక్షుషత్వాత్ రూపవతు. చాక్షుషత్వాత్ రూపవత్తు. శబ్దో గుణ అంటే ఏమిటనమాట? శబ్ద గుణకం. ఈ శబ్ద గుణకం అనేటువంటిది ఏమిటనమాట? చెవు తీసుకుంటుంది. మరి చాక్షుషత్వాత్ రూపవత్తు. కన్ను ఏం చేస్తున్నది? రూపాన్ని చూస్తుంటుంది, రూపాన్ని గ్రహిస్తుంటుంది అన్నమాట కన్ను. అత్ర చాక్షుషత్వం శబ్దే నాస్తి. చాక్షు శబ్దంలో కంటిలో కన్ను రూపాన్ని చూస్తుంటుంది కానీ శబ్దే నాస్తి. అది శబ్దే నాస్తి. శబ్దాన్ని మాత్రం కన్ను తీసుకోదు. అంటే ఇప్పుడు వాడికి ఆ చెవులు పనిచేయవు అనుకోండి, చెవిటివాడు అనుకోండి, కళ్ళు మాత్రం పనిచేస్తుంటాయి. కళ్ళు మాత్రం పనిచేస్తుంటాయి, కళ్ళు మాత్రం చూస్తూ ఉంటుంటాడు. చెవులు మాత్రం వింటలేదు, కనపట్టలేదు. వెనక లారీనో బస్సులో ఏవో వస్తున్నాయి. ఆ సౌండ్లు గింట్లో వచ్చేసరికి మనం ఏం చేస్తాం? అన్ని తెలుసు కాబట్టి పక్క తొలుగు మనం చూస్తుంటాం. వాడికి వినపడదు. వాడు హారన్ కొట్టినా కానీ వాడికి వినపట్ల. వాడి కళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడు చెవుల పని దాన్ని చేయటం లేదు. చెవుల పని ఇంకొకటి పని ఏదైనా చేసిందా? చెవు చేయాల్సిన పని చేయలేదు. దేని డ్యూటీ దాందే పెట్టేశాడు. దేని డ్యూటీ దాందే. ఒకటి డ్యూటీ ఒకడు తీసుకోడు, ఎవరి డ్యూటీ వాళ్ళది. ఇక్కడ ఆ విషయాన్ని చూసుకోండి ఎలా చెబుతున్నాడు. శబ్దము గుణము. ఈ శబ్దము గుణము చాక్షుషము కంటికి అగపడునది అయినందున. అంటే ఏమిటనమాట? రూపం శబ్దము గుణము. శబ్దమేమో గుణం. చాక్షుషము కంటికి కనపడినది. చెవువేమో శబ్దాన్ని తీసుకుంటుంది, చాక్షుషమేమో కంటికి కనపడేది తీసుకుంటుంది. ఇలా ఓ రూపాన్ని తీసుకుంటుంది. అనుమానము చాక్షుసత్వము కంటికి కనబడుట అను హేతువు. నీకు కంటికి కనబడుతున్నటువంటి ఒక వస్తువు ఉన్నది. ఆ హేతువు కారణంగా ఇది ఫలానా వస్తువు అనేటువంటిది ఒక నిర్ణయం చేశావు. అలానే శబ్దం వినపడును గాని కనపడదు. అది చెబుతున్నాడు. ఇది మనకి దీనికి ఈ భేదాలు తెలుసుకోండి అంటున్నాడు. శబ్దము వింటుంది అంటే చెవులు వింటుంది గాని చూడదు. చెవులు వింటుంది గాని చూడదు. ఇది చెవులు వింటుంది గాని చూడదు. దీన్ని చమత్కారంగా ఎట్లా చెబుతున్నారు? తర్కశాస్త్రంలో చెప్పిందాన్ని సౌందర్య లహరిలో ఒక చోట శ్రవణ చుళుకాభ్యాం అంటే ఏమిటనమాట? అమ్మవారిని గురించి కీర్తన మంచి స్తుతులు చేస్తుంటుంటేట సరస్వతీదేవి శ్రవణ చుళుకాభ్యాం, చెవులు అనేటువంటి దోసిళ్లతో తాగుతూ ఉన్నదట. మరి చెవులు తాగుతాయా? మరి చెవులు ఎక్కడ నిజంగా చెవులు ఎక్కడన్నా తాగుతాయా? చెవులు వింటాయి. చెవులు వింటాయి గాని తాగవు కదా. అక్కడ ఈ చమత్కారం చెప్పాడు. ఎందుకు చెప్పాడనంటే ఈ హేతువు ఇదిగో తర్కశాస్త్రం చదువుకున్నవాడు అక్కడ ఉపయోగిస్తాడు.
ఏంటంటే చెవులు ఎప్పుడైనా సరే వింటాయి కానీ తాగవు కదా. కానీ ఆ చెవులతోటి తాగుతున్నది. అట్లనే మనకు లోకంలో కూడా వీణుల విందు. నిజంగా భోజనం చేస్తాయి ఆ చెవులు. వీణులు అంటే చెవులు కదా. వీణులు అంటే చెవులే కదా, ఇంకేమైనా కళ్ళేం కాదు కదా. అది ఇవి తర్కశాస్త్రానికి సంబంధించిన దాని యొక్క క్వశ్చన్ వేస్తున్నాడు. తర్కశాస్త్రం చదివావా నీవని. తర్కశాస్త్రంలో ఒకదాని పని ఒకటి చెయ్యదు అని చెప్పాడు. అది నిజమా అవునా కాదా, అది ప్రశ్న. అదే మనకి పరామర్శ వలన సత్యం బోధపడుతుంటుంది అనేటువంటి విషయాన్ని అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోండి. అలా అన్నిటికీ కూడా ఈ పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఈ మన ఇంద్రియాలు ఉన్నాయో చూశారు. ఆ ఇంద్రియాలు ఒక పని ఒకరికి ఒక పని ఒకరికి ఒక పని, ఎవరి పని వారిదే, మధ్యలో ఎక్కడ కలవరు, ఎవరికి వాళ్ళే. నాలుగు రుచి చూస్తుంటుంది. నాలుగు రుచి చూస్తుంది కానీ కళ్ళు చూడవు, చెవులు వినవు, ఇవన్నీ ఉండవు. ఎవరికి వాళ్ళే ఐదుగురు మనకి ప్రత్యేకంగా ఉండే 5 పనులు చేస్తూ ఉన్నారు. మన శరీరానికి 5 విభాగాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 5 విభాగాలకి హెడ్డుగా మనస్సు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడి దగ్గర చేరుతుంటాయి ఇవన్నీ సంకల్పాలు, ఇవన్నీ కూడా దేనికి దానికి అన్ని అనమాట. ఇది తెలుసుకోండి అని అన్నాడు అంతే. ఇక దీని గురించి ఇంకా దీర్ఘంగా ఇంకా 2-3 పేజీల్లో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇంతటితో సంక్షిప్తంగా చేసి నేను తర్వాత ఉపమాన పరిచ్ఛేదం చెబుదాం అనుకున్నాను ఇవాళ. ఏమిటంటే ఉపమాన పరిచ్ఛేదంలో ఉపమానము అనేటువంటిది మాత్రం మనకి తెలిసినటువంటిది. ఉపమానం అనేటువంటిది, ఈ ఉపమానం ఏమిటనంటే ఒక విశేషం పదార్థ తత్వజ్ఞానము. ఒక పదార్థ తత్వజ్ఞాన సాధనమైన మరొక ప్రమాణము ఉపమానము. తెలిసిన వస్తు సాదృశ్యముతో మరొక వస్తువు. ఒక వస్తువు తెలిసింది నీకు, ఒక వస్తువును చూస్తున్నావు, ఈ వస్తువుతో సాదృశ్యమైనటువంటి ఇంకొక వస్తువును పోలిక చేశాడు. అది ఇక్కడ ఇది ఉపమానం చెప్పటానికి. ఇలా చెబుతాడు. మనకు ఉపమాలంకారం చెప్పమంటే ప్రత్యేకంగా ఉపమేయము, ఉపమానము, సమాన ధర్మము, ఉపమావాచకము, ఇవి ఉంటే ఉపమాలంకారము. ఇది మనకు ఉపమాలంకారానికి లక్షణాలు. ఉపమేయము, ఉపమానము రెండు ఉండాలి మొట్టమొదట. ఉపమేయం అని అంటే ఏదైతే పోలికతో చెప్తున్నావో అది ఉపమేయం. ఆ వస్తువు అనమాట, ఏదైతే వస్తువు నీ ఎదురుగా ఒక వస్తువు ఉంది, అది ఉపమేయం. నీ దగ్గర లేదు ఒక వస్తువు, ఎక్కడో చూసావు నువ్వు, ఆ వస్తువుతో పోలిక చెబుతున్నావు. ఆ వస్తువు ఏదైతే ఉన్నదో ఇతర వస్తువు, అది ఉపమానము. అయితే వీటికి ఉపమా వాచకం ఒకటి తగిలించాలి. వలే, నీ ముఖము చంద్రబింబము వలే ఉన్నది అని అన్నాడు అనుకో, ముఖం అనేటువంటి దాన్ని వర్ణించాలి. అది అసలు మెయిన్, వాడికి కావాల్సింది అది. చంద్రుడితోటి మనసు వీడికి అవసరం లేదు, కానీ చంద్రుడిని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే ఈ వర్ణన చేయాల్సి వచ్చేటప్పుడు చేశాడు. వలే అనే ఉపమావాచకం. వలే అనేటువంటి ఉపమావాచకం. వలే అని లేకపోతే కుదరదు. నీ ముఖం చంద్రబింబము, అయితే ఏంటంటావు అంటాడు. నీ ముఖం చంద్రబింబము అయితే ఏంటంటావు, పక్కన వలే ఉన్నది, ఓహో అట్లనా, సరే. నీ ముఖం చంద్రబింబం వలే ఉన్నది, ఇక్కడ చూసుకుంటే ఆ వలే అనే ఉపమాచకం అనేటువంటి దాన్ని ఇక్కడ పడేయాలి. అలానే రెండింటిని గురించి పోల్చి చెప్పేటప్పుడు సమాన ధర్మం ఉండాలి. ధర్మం కూడా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా ఈ ఉపమానం దగ్గర అర్థం చేసుకోవాలి. ధర్మం, సమాన ధర్మం అంటే నీ ముఖములో ఎలా ఉన్నది అని అంటే తెల్లగా లేకపోతే బంగారం లాగా ప్రకాశిస్తున్నది ఒకటి. రెండోది నీ ముఖం ఏమిటంటే ధర్మము, నీ ముఖాన్ని చూస్తుంటుంటే ప్రశాంతంగా ఉన్నది. అంటే ఏంటంటే కొందరు ముఖాలు చూస్తున్నామంటే ముందు అసలు వాడు మాట్లాడకుండా తర్వాత సంగతి వాడిని చూస్తేనే భయం. కొన్ని ముఖాలు క్వశ్చన్ మార్క్ తోటి ఉంటుంటాయి. కొంతమందిని పలకరించాలనుకోండి,
మాకు చాలా అనుభవం కాబట్టి మేము చెబుతున్నాం, అనేక మందిని చూశాం కాబట్టి. క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. వామ్మో ఈయన చూస్తుంటే ఇట్లున్నాడు, ఈయన పలకరిస్తే ఎట్లుంటుందో అని అనిపిస్తుంది. వాళ్ళని మొహం చంద్రబింబం వల్ల అన్నారా, ఒక తగు తగు పడదు కూడా అనకూడదు వాళ్ళ దగ్గర. అన్నావా ఇంకున్నది. కొంతమంది చూస్తుంటే చూడాలనిపిస్తుంటుంది ముఖం. అందుకనే రామాయణంలో రామచంద్రమూర్తి అని పేరు పెట్టింది అందుకు. అందుకనే రాముణ్ణి ఎంతమంది నేను చూడాలి నేను చూడాలి ఎగబడి ఆ ఋషులందరూ లక్షలు లక్షలు వచ్చారు రామచంద్రమూర్తిని చూడాలి చూడాలి. అలానే కొంతమందిని చూస్తుంటే అట్లా అనిపిస్తుంటుంది. అప్పుడు ముఖము చంద్రబింబము వలె ఉన్నది, అనగా చల్లదనముతోటి, అనగా ప్రశాంతము దయార్ద్రముతోటి ఉన్నది అనేటువంటి భావం. అది సమానమైనటువంటి ధర్మం. అది ఇది ఇన్ని ఉండాలి. ఊరికి మామూలుగా అటువంటి వాడి దగ్గర పోయి నీ ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని అంటే ఇంకా వాడు తగు వేసుకుంటాడు. నన్ను ఏదో తిడుతున్నాడురా, నన్ను నా ముఖం చంద్రబింబమా, అది ఇది రకరకాలు. అందుకని అనమాట. అందుకని జాగ్రత్తగా ఉపమానములు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపమానాలు ఉపయోగించాలి. దీంతో లేకపోతే తగువులు కూడా వచ్చినాయి, మాటలు కూడా లేవు. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు తెలియదు కానీ, అంటే ఇండియాలో ఉంటే తొందరగా అనుభవాలు వస్తాయి, కానీ అక్కడ అమెరికాలో ఉంటే తక్కువ రావటానికి. అట్లా అనమాట. అందుకని ఆ పోలికలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి పోలిక. అట్లా అనమాట. అయిన తర్వాత ఇక్కడ ఉపమానము అనేటువంటిది ఒకటి. కాబట్టి ఇప్పుడు ఎలా తెలుసుకుంటా ఉపమానం అనేటువంటిది? ఒక వస్తువుని గురించి చెప్పాలి అని అంటే వాడికి చెప్పాల్సి వచ్చింది, ఎక్కడికో పంపించాలి, ఫలానా వస్తువు తీసుకురారా, ఇట్లా ఉంటుందిరా అని ఒకటి చెప్పాడు. కాబట్టి ఇట్లా ఉంటుంది కాబట్టి వాడు మనసులో అనుకుంటా ఇట్లా ఉంటుంది వస్తువు అని అంటే ఆ వస్తువు వీడికి ఇదివరకు చూసి ఉండాలి. చూసుంటేనే కానీ తెలుసుకోలేదు. చూసి లేక అసలు వాడు ఎట్ట తెలుసుకుంటాడు? తెలుసుకోలేదు. అందుకని ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఉపమితి కారణం ఉపమానం, సంజ్ఞా సంజ్ఞీ సంబంధ జ్ఞానం ఉపమితి, తత్కరణం సాదృశ్య జ్ఞానం, అతిదేశ వాక్యార్థ స్మరణం వ్యాపార. ఉపమితి అను ప్రమకు కారణమైనది. కారణం అంటే వస్తువు. జాగ్రత్త, కాకు దీర్ఘం ఇస్తే వాళ్ళ అర్థం మారిపోతుంది. కారణమైనది ఆ వస్తువు అనమాట. భ్రమకు కారణమైనది ఉపమాన ప్రమాణము. సంజ్ఞ అంటే పేరు లేక పదము, సంజ్ఞ అంటే పేరు గలది అని అర్థం. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎక్కడంటే కశ్చిత్ గవయవ పదార్థం. ఇక్కడ విశేషం ఏమిటంటే గవయ మృగము అనేటువంటిది ఒకటి ఉన్నది. గవయ మృగము అనేటువంటిది దాన్ని వీడెప్పుడు చూడలేదు. ఆ గవయ మృగం అనేటువంటి దాన్ని చూడలేదు వీడెప్పుడు. అయితే ఒక అడవిలో ఉండేటువంటి వాడు, అడవిలో ఉండేవాడంటే వాడికి అన్ని జంతువులు తెలుసు కాబట్టి వాడు ఏం చెప్పాడంటే ఇతనికి ఆ గవయ మృగం ఎలా ఉంటుందంటే గో సదృశ అని చెప్పేశాడు. గోవు వలె ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ గోవు అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటి మామూలు ఫిమేలు, మేలు. మేలు కూడా గోవు అంటారు సంస్కృత భాషలో, అక్కడ తేడా ఉండదు. కానీ మన సందర్భాన్ని బట్టి ఫిమేలు మేలు తీసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. మనం వృషభం అనే అర్థంలో తీసుకున్నాం అనుకో, ఏంటిట ఆ అడవిలో ఎద్దు లాంటిది, వృషభం లాంటిది ఒక జంతువు ఉంది అన్నాడు. దాని పేరు గవయ మృగము అని ఆటవికుడు చెప్పాడు. చెబితే వీడు వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు, ఈ మృగం కనపడదు. ఈ కనపడేటప్పటికీ ఆటవికుడు చెప్పినట్టు మాట గుర్తుకొచ్చింది. ఇది వృషభం వలె ఉన్నదే, వలె అక్కడ చూసుకోండి, ఇక్కడ వలె అనేటువంటిదే ప్రధానమైనటువంటి, ఇది వృషభం వలె ఉన్నదే అని ఆటవికుడు చెప్పినటువంటి వాక్యం వీడికి స్మరణకు వచ్చింది. ఆ స్మరణకు వచ్చి ఇది గవయ మృగము, అతను చెప్పినట్లుగా కరెక్టేను అని. ఇందులో టెక్నికల్ వర్డ్స్ ఏం చెప్పాడు? సంజ్ఞ, సంజ్ఞి అనేటువంటి రెండు పదాలు చెప్పాడు. ఏమిటిది రెండు పదాలు దేనికనంటే
మృగము అనేటువంటిది సంజ్ఞి, ఇది ఒక జంతువు. ఈ జంతువు పేరేమిటి? గవయ అనేటువంటిది. ఇది సంజ్ఞ. సంజ్ఞ అంటే గుర్తు. ఇప్పుడు సంజ్ఞ అంటే గుర్తు అని ఒక అర్థం, పేరు అని ఇంకొక అర్థం. నీ సంజ్ఞ ఏమిటి అని అంటే నీ పేరేమిటి అని అర్థం. అది నీ సంజ్ఞ ఏమిటి అంటే నీ పేరు ఏమిటి అని అర్థం. అది నా పేరు ఫలానా అంటే నా చెబుతారు. ఈ జంతువులు మృగాలు కదా, వాటికి పేర్లే ఉంటాయి. వాటికి మనుషులకు కదా పేర్లు పెట్టుకున్నది, వాటికి పేర్లు ఏముంటాయి? చూశాడు అనుకోండి గవయ మృగము అంటాడు, ఇంకో దాన్ని చూశాడు అనుకోండి జింక అంటాడు. వాటికి పేర్లు ఏమున్నది? అది. కాబట్టి ఇక్కడ ఈ గవయ అనే మృగం అనేటువంటిది, గవయ అనేటువంటిది ఇది సంజ్ఞ, పేరు దీనికి. ఇది ఏమిటయ్యా అంటే దీనికి గవయ మృగము, ఇది ఒక మృగము అని చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇతను తెలుసుకున్నది ఏమిటనంటే, ఇతను తెలుసుకున్నటువంటిది ఒక సాదృశ్యం, పోలిక. ఒక సాదృశ్యం ద్వారా తాను చూసినటువంటి దాన్ని ఇది నిర్ధారణ చేసుకున్నాడు. అది తానికి ఒక ఒక వస్తువు తెలుసు బాగా. ఆ వస్తువు ద్వారా ఇది ఎప్పుడు చూడనటువంటి వస్తువుని చూసి ఇది అని నిర్ణయం చేసుకున్నాడు. ఇది ఉపమానము. ఉపమానం మనకు దీనిలో ఉపమాలంకారం అని అట్లా చెబుతుంటారు. సరే, కాబట్టి ఒక వస్తువుని ఇదివరకు చూసేవాడు లోకడ, ఆ సాదృశ్యాన్ని ఇప్పుడు ఉపయోగించాడు. కాబట్టి గోవు వంటిది గవయ మృగము అని అర్థం చేసుకున్నాడు. అట్లా అనమాట, గోవు వంటిది అని. ఈ వలె అనేటువంటి వాచకం వేయాలన్నమాట, ఇట్లా అనమాట. అలా ఇది ఈ విధంగా తెలియనటువంటి ఒక వస్తువుని తెలుసుకోవాలి అని అంటే సాదృశ్య జ్ఞానం గనక ఉంటే తెలుసుకుంటావు. అది ఉపమానం. అట్లా అనమాట. అది ఇక్కడ ఈ ఉపమానం సరిగ్గా గనక ఉంటేనే సరే, లేదా కొనోసారి ఇబ్బంది పడతారు. ఏమిటో చెప్తాను మీకు ఒక ఉదాహరణ. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు మొత్తం వెతుకుతూ ఉన్నాడు, అంతఃపురం అంతా వెతుకుతున్నాడు. అంతఃపురం అంతా వెతుకుతుంటే చాలా మంది స్త్రీలను చూశాడు. ఒక గదిలో ఒక పక్క మీద, అదే బాగా బ్రహ్మాండమైనటువంటి ఆ పక్క మీద ఒక ఆమె నిద్రపోతున్నది. ఆమెను చూశాడు. చూసి సీతాదేవి అని అనుకున్నాడు. నిజంగా సీతాదేవిని అసలు చూసుంటే అనుకోవచ్చు, చూడలేదు కదా. ఊహించాడు సీతాదేవి చాలా అందంగా ఉంటుంది, ఏదో ఆభరణాలు దాంతో ఓ భద్రతో బ్రహ్మాండంగా ఉంటుంది అనేటువంటి భావన ఒకటి ఉన్నది కదా. దాంతో చూశాడు. చూసేటప్పటికీ మండోదరిని చూశాడు. మండోదరిని చూసి ఈమె సీతాదేవి అని అనుకున్నాడు. అని అనుకొని చూశాను కదా, వచ్చిన పని పూర్తయిపోయింది కదా అని ఆయన కాసేపు ఒక 2 నిమిషాలు గంతులేశాడు. సంతోషం మీద కోతి గంతులేశాడు. ఈ కోతి గంతులు వేసిన తర్వాత ఇక్కడే విశేషమైంది. ఇక్కడ ఆయన పండితుడు కదా, ఏమిటి అలంకారాలు ఈ శాస్త్రాలు ఏమి చదువుకున్నాడు కదా. వెంటనే ఏమని అర్థమైందంటే ధర్మగుణంలోకి వెళ్ళిపోయినాడు, గుణంలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనం ఇంత చెప్పాను, చూసాం, గుణం ఉండాలి, ధర్మం అనేది ఉండాలి. నీ ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని అంటే నీ ముఖం అంటే ఏదో చూడముచ్చటగా ఉండాలి, ఇట్లా కోపం లేకుండా ఇట్లా ఉండాలి కదా. అట్లా వెంటనే గుణంలోకి వెళ్ళిపోయినాడు. ఏంటనమాట, ఈ ధర్మానికి ఉపమాలంకారంలో ధర్మగుణం ఉండాలి కదా. చూశాడు, ఏమిటి సీతాదేవి ఏంటి ఇక్కడ నిద్రపోవటం ఏంటి, అంత పతివ్రత ఇంత హాయిగా నిద్రపోతున్నది, ఏమిటబ్బా ఇది అని. అర్రే ఎంత పొరపాటు పడ్డారా, ఉపమానం తప్పయిందిరా. ఇది వచ్చేది, ఇది పనికొచ్చేది అందుకు మీ సుందరకాండలో వస్తుంది. నా ఉపమానం తప్పయింది. ఎట్లా అంటే, ఒకటి రూపమా ఓకే, వలే ఉపమాచకమా ఓకే, అన్ని ఓకే. ఎక్కడ వచ్చిందని అంటే ధర్మగుణం దగ్గర లోపం వచ్చింది. మెయిన్ అదే అనమాట. మనం పోలిక చేసేటప్పుడు ధర్మగుణం దగ్గర చూసుకోవాలి. ఉదాహరణకి మావాడు కుక్క లాంటి వాడు అని అన్నాడు, పోలిక అనమాట.
కుక్క ఏమిటనమాట, విశ్వాసపాత్రం కదా అది, అది మర్చిపోదు కదా. దానికి ఒక బిస్కెట్ వేసామంటే మర్చిపోదు, ఎప్పుడో తోకాడిస్తూ మన వెంబట వస్తూనే ఉంటుంది. అది అనమాట, అది విశ్వాసానికి మరో పేరు ఇంకా అది, అంత ఇది. వీడు విశ్వాసపాత్రుడు, వీడు ఫ్రెండో లేకపోతే ఎవరు అనుకుందాం, వీడు విశ్వాసపాత్రుడు, బాగా మంచి నమ్మకస్తుడు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి వాడు. వాడిని గురించి చెప్పాల్సి వచ్చింది. వీడికి ఏమని వచ్చింది అంటే, ఇక్కడ ఏం గుర్తు రాకుండా మా వాడు కుక్క లాంటి వాడు అన్నాడు. పరిస్థితి మారిపోయింది. ఏమిటో నువ్వు నిజంగా విశ్వాసపాత్రుడే కదా, కృతజ్ఞుడు కదా, చేసిన మేలు మరవవు కదా, నేను అందుకని కుక్కతోడు పోల్చాను అని అంటాడు. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, ధర్మగుణం లోపం వచ్చింది. అదే గనక ఇంకొకటి, మా వాడు సింహం లాంటి వాడు అండి అని అంటే వాడు సంతోషిస్తాడు, ఇంకా నీ వెంబటే వదిలిపెట్టాడు, నీ వెంబటే ఎదురుతూనే ఉంటుంటాడు వాడు. ఇదనమాట ఈ పోలికలు. అందుకనే ఈ ఉపమానం జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు. అది ఉపమానాన్ని ఎక్కడెట్లా ఉపయోగించాలి, ఈ 4 లక్షణాలు. 4వది అనేటువంటిది ధర్మము అనేటువంటి గుణం ఉన్నది. ధర్మం అన్నా గుణం అన్నా ఒకటే. అది సమానత్వం జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోండి అని అంటున్నాడు. అది అక్కడ కనుక ఫెయిల్ అయినారా తగ్గులు వస్తాయి, జాగ్రత్త. అది ఇక్కడ దీనిలో ఉపమాలంకారంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం అది అనమాట. ఇది అట్లా ఇంకా చెబుతున్నాడు. ఇలా సాదృశ్య గుణములతో అనమాట, ఇట్లా కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ వచ్చేసాడు అనమాట. ఏమిటంటే, ఒకటి, ఏనుగు వలె ఉండి నాసికాగ్రభాగమున కొమ్ము గలది ఖడ్గమృగము. ఖడ్గమృగం అని మనం బొమ్మలో చూసాం. ఇదంతా ఖడ్గమృగం ఎట్లా ఉంటుందో కూడా చూసాం కాబట్టి. నాసిక అగ్రభాగమున కొమ్ము గలది, ఏనుగు వలె అని చెప్పాడు. ఏనుగు వలె నుండి నాసికాగ్ర కొమ్ము గలది ఖడ్గమృగం అను అతిదేశ వాక్యము వలన కలిగిన ఉపమితికి గజ సాదృశ్యముతో పాటు నాసాగ్ర శృంగము అను అసాధారణ ధర్మం యొక్క జ్ఞానము కూడా కారణమగును అని కూడా చెప్తున్నాడు. కేవలం దానికి ఉన్నటువంటి ఆ ఖడ్గమృగానికి ఉండేటువంటి దాన్ని, ఒక కొమ్ము, పెద్ద కొమ్ము కదా, పెద్ద కొమ్ము, ఆ కొమ్ము కాస్త తొండంలాగా ఉన్నది అనేటువంటి భావం, దీనికి అసాధారణమైనటువంటి కారణం ఉన్నది. అన్నిటికీ లేదు. జంతువులు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయి, వాటికి అన్నిటి కొమ్ములు ఉన్నాయి. జింకలకు కొమ్ములు ఉన్నాయి, ఎద్దులు కొమ్ములు ఉన్నాయి, ఓ రకరకాలైనటువంటి మనకి అడవిలో చూసేటువంటి వీటన్నిటికీ కొమ్ములు ఉన్నాయి. కానీ దీనికి అసాధారణమైనటువంటిది కూడా ఉన్నది. కాబట్టి దీన్ని నేను ఇట్లా గుర్తుపెడతాను అంటే, అసాధారణమైనటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి, ఆ ధర్మాల ప్రకారంగా కూడా వాటిని గుర్తుపట్టవచ్చును అని చెబుతున్నాడు అనమాట. అట్లనే అశ్వాదుల వలె సమంగా నుండునవి, ఎత్తు పల్లములుగానున్న పృష్ఠాదులు కలది, వాటి వలె హ్రస్వముగా లేని అతి దీర్ఘమైన మెడ. ఏం చెప్పాడనంటే, అతి దీర్ఘమైన మెడ ఉంటుందయ్యా, కొంచెం వంకరగా ఉంటుంది, దాన్ని ఒంటె అంటారు అని చెప్పాడు. కాబట్టి ఆ ఒంటెని చూశాం, ఇది ఒంటె అని అనమాట. అంటే కొన్ని లక్షణాలు చెప్పి దాని ప్రకారంగా కనుక్కోవటం, కొన్ని ఏమో సాదృశ్యం ప్రకారంగా కొన్ని లక్షణాలు చెప్పాడు. పొడవైన కంఠం ఉంటుంది దానికి, దాన్ని ఒంటె అన్నాడు. వీడెప్పుడు ఒంటెని చూడలా, ఈ ఒంటెకి సాదృశ్యం ఎక్కడ చెప్పలా, ఒంటెకి సాదృశ్యం ఎక్కడ చెప్పలా. అక్కడ గవయ మృగానికి సాదృశ్యం చెప్పాడు, ఇక్కడ లక్షణం చెప్పేస్తున్నాడు. ఏమిటి అసాధారణ లక్షణం, ఇంత పొడుగున్నటువంటి ఆ గొంతు ఉన్నటువంటి ఇంకా మళ్ళీ జంతువులు మళ్ళీ ఇంకా ఏమి లేవు. ఈ ఇంత పొడుగున్నటువంటి ఆ కంఠం ఉన్నటువంటి జంతువు ఇది ఒక్కటే, కాబట్టి ఇది ఒంటె. ఇది అనమాట అసాధారణ కారణాలతోటి కొన్నిటిని గుర్తుపట్టుకోవటము. ఇది ఎట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా ఈ ఉపమానం అనేటువంటి దాన్ని తెలుసుకోమని చెబుతున్నాడు అనమాట. ఇది అట్లా అనమాట, అది అనమాట దీనిలో ఇట్లా. అందుకనే ఈ ఉపమానం అనేటువంటిది, ఒక రాజుగారు అన్నట్ట, ఎవరో కాళిదాసు గారు, ఒక పండితుడుట, ఆయనకు పాండిత్యమే కానీ కవిత్వం రాదుట. కవిత్వం అంటే కూడా మీకు అర్థమైంది, ఇప్పుడు ఈ సందర్భంలో చదువుతున్నా, ఇది ముఖ్యమైనది, ఇది ఒక చమత్కారంగా ఉంటుంది. ఆయనకి పాండిత్యమే కానీ కవిత్వం రాదు. కవిత్వం వస్తే కానీ ఆ అక్షరానికి 1,00,000 ఇస్తాడు ఆయన. ఎవరు, భోజ మహారాజు గారు ప్రకటించారట.
ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో శ్లోకంలో అన్ని లక్షలు ఇస్తానన్నట్టు. ఈయన గారు పండితుడు గారు ఎట్టైనా ఒక శ్లోకం ఒకటి రాసుకుందాం కదా అని ఇక ఒక రాత్రల్లో పగలల్లో కూర్చొని ఒక లైన్ రాశాట. ఏమిటి భోజనం దేహి రాజేంద్ర అఘృత సూప సమన్వితం అన్నట్ట అని రాశాట. ఓ రాజుగారు నాకు అన్నం పెట్టండి, నెయ్యి పప్పు వేసి అన్నం పెట్టండి అన్నట్ట. అంటే ఏమిటినా ఇల్లు గడవటంలా ఆయనకి పాండిత్యమే. మహాకవి అయితే ఓహో రాజుగారు మహా ఇచ్చేవాడు చెప్పి ఇల్లు గడవటం లేదు. కాబట్టి భోజనం దేహి రాజేంద్ర కృత శోభ సమన్వితం అని రాసేట. అని రాసి రెండో లైన్ రాల. రెండో లైన్ ఏం రాయాలి? ఇంకా ఆ కాళిదాసు గారి దగ్గర పోయినట్ట. కాళిదాసు గారు ఇదండి నా పని, ఒక లైన్ రాశానండి ఇంకా రాయట్లేదు, నేను చెబుతా రాసుకోన్నట్ట. మాయిషంచ శరచంద్రి చంద్రిక ధవళం దధి రాసుకోవన్నట్ట. మాహిషంచ శరచంద్రి చంద్రిక ధవళం దధి అంటే ఏమిటంటే మాహిషం అంటే బర్రె, గేదె. ఆ గేదె పురుగు ఎలా ఉంటుంది అని అంటే తెల్లగా చంద్ర వెన్నెల వెన్నెల ఎట్టయితే తెల్లగా ఉంటుందో అటువంటి పెరుగు వేసి నాకు అన్నం పెట్టు. చివరికి మరి అన్నం అంటే శోభ సమన్వితం అన్నాడు. సరే మజ్జిగ సంగతి పెరుగు సంగతి చెప్పలేదుగా ఆయన. భోజనం అంటే లాస్ట్ ఆ పెరుగు వేస్తేనే కదా కంప్లీట్ అయ్యేది అన్నం. జాతకాల ఈ పండితుడి గారి జాతకాల రాసుకో అన్నట్ట. రాసుకున్నట్ట. ఇక మరునాడు వరుసగా వస్తుంటారు, ఒక్కొక్క కవి వస్తుంటాడు. ఆ ఒక్కొక్క కవి చదువుతుంటే బాగుంది ఇచ్చే అక్షర అయిపోతుంది. ఈయన గారి వంతు వచ్చింది. ఈయన గారి వంతు రాగానే చదివినట్టు భోజనం దేహి రాజేంద్ర అయ్యా ఈయనకి మాత్రం రెండో లైన్కే డబ్బులు ఇవ్వండి అన్నట్టు. మొదటి లైన్కి కాదు, భోజనం దేహి రాజేంద్ర దానికి కాదయ్యా. దేనికి? మాయిషంచ శరచంద్రి చంద్రిక ధవళం దధి దానికి ఇవ్వండి అన్నట్టు. అది ఎవరు చెప్పారు అంటే కాళిదాసు గారు చెప్పాడు. ఏమిటండి దీనిలో అంటే కవిత్వం అంటే అదయ్యా. కవిత్వం అంటే ఏమిటి? పోలిక. ఆ పోలిక చెప్పాలి. అందుకనే రాజేంద్ర ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఓ రాజుగారు ఇవన్నీ ఇప్పుడు అసలు మాత్రం చెప్పలే, పోలిక చెప్పలేకపోయినాడు. అనగా కవిత్వం అంటే ఏమిటనమాట? ప్రధానమైన విశేషము ఉపమానం అర్థమైతేనే నీ కవిత్వం వస్తుంది. భాష రావాలి అంటే నీకు ఉపమానం అర్థం కావాలి. ఉపమానం అర్థం కాకపోతే ఎట్లా? మనం ఎన్ని కావ్యాలు ఎన్ని ఉన్నాయి అనుకో, అవన్నీ కూడా ఏమిటనంటే ఉపమానం రావాలి. ఉపమానం రాకపోతే చెప్పలేము. ఇప్పుడు మనం చదువుకున్న స్తోత్ర పాఠాలు కానీ ఇవి కానీ అన్ని కూడా అదే ఉపమానంతో నిండిపోయి ఉంటాయి. కాబట్టి ఉపమానం కనుక వస్తేనే కానీ ఈ అనంతమైనటువంటి భాషలోకి రాదు మనకు. అందుకని దీనిలో కూడా వేదాల్లో కూడా చాలా పోలికలు వస్తుంటాయి. ఏమిటి? ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక పోలికతోటి చెప్పాల్సి వస్తుంటుంది. అక్కడ వేదంలోనే ఉన్నాయి. వేదంలోనే విశేషం మంత్రపుష్పంలోనే ఉన్నది. పద్మకోశ ప్రతీకాశం అక్కడ ప్రత్యేక మంత్రపుష్పంలో చెప్తుంటాడు. ఓ పద్మాన్ని తీసుకొచ్చి పోలిక చెప్పి ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ ఇదిగో పద్మం ఏ విధంగా ఉన్నదో అట్లా పద్మం ఉన్నది, పద్మంలో ఉన్నాడు అని చెప్పడం. మనకు ఒక పోలిక అక్కడ చెప్తేనే కదా వీడికి అర్థమయ్యేది. కాబట్టి అనంతమైనటువంటి ఈ భాష అంతా కూడా విస్తృతం అయిపోతూ ఉన్నదని అంటే మహాకవులు వీళ్ళ చేత ఒక పోలిక అనేటువంటి ఉపమానం అనేది కావాలి. ఈ ఉపమానం అనేటువంటిది అలంకారాలకి మూల స్తంభం ఇది. ఈ ఉపమాలంకారంతో అనగా ఉపమానంతో ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం. రూపకాలంకారం చాలా బాగా ఉంటుంది. రూపకాలంకారం వీటికన్నిటి బేస్ ఏమిటి అని అంటే ఉపమానము. ఆ ఉపమానాన్ని అర్థం చేసుకొని ప్రయోగించాలి. మనం భాష మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదైనా సందర్భంలో ఏదో సంవత్సరకాండో ఏదో ఒక పావు గంట మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మధ్యలో ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఉపమానాలు పడుతుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, పెద్దవాళ్ళ ఉపన్యాసాలు చూడండి, దానిలో ఉపమానాలు పడుతుంటాయి. అసలు మామూలుగా ఇందులోనే సుందరకాండ రేపు చదువుకోబోతున్నాం కనుక ఎన్ని ఉపమానాలు వస్తాయో చూసుకోండి. ఆ ఉపమానాలన్నీ సరిపోవాలి ఇక్కడ ఉండేటువంటి.
ఆ గుణానికి సరిపోవాలి. అట్లా ఉంటాయి అనమాట. ఇది వల్ల ఏమిటనమాట, భాష పెరుగుతుంటుంది. రెండోది ఏమిటి అంటే ఆ వస్తువు యొక్క విశేషాన్ని పూర్తిగా అవగాహనలోకి వస్తాం. ఆ వస్తువు యొక్క పూర్తి అవగాహన, వస్తువు అర్థం అవుతుంది అనమాట పూర్తిగా. అట్లా అనమాట అది. అందుకోసం ఉపమాలంకారము, ఉపమానం అనేటువంటిది తెలుసుకోవాలి అని చెబుతున్నాడు. ఇది దీనిలో. ఇక ఆ తర్వాత శబ్ద పరిచ్ఛేదం ఉన్నది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయింది. ఇది మాత్రం కంప్లీట్ గా ఈ శబ్ద పరిచ్ఛేదం అనేటువంటిది మీకు అందరికి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. రేపు పూర్తి అవుతుంది ఈ శబ్ద పరిచ్ఛేదం. దీంతో మనం ఈ తర్క సంగ్రహాన్ని సంక్షిప్తంగా చదువుకున్నాం. అంతవరకు నేను చెబుతున్నా. ఇంకా ఉన్నాయి అనుకో, చదువుకోవాల్సింది ఉన్నాయి అనుకో, కానీ సంక్షిప్తంగా మనకి అంతనమాట. రేపు శబ్ద పరిచ్ఛేదం, శబ్దాన్ని గురించి చాలా ముఖ్యమైన విషయాలు వస్తాయి. కాబట్టి ఈ శబ్దాన్ని గురించి అర్థమైతే మనం ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా వ్రాయాలి, అసలు వ్రాయటం కూడా అదనమాట. అది కూడా అర్థం అవుతుంది అనమాట ఇది. కాబట్టి రేపు ఇది శబ్ద పరిచ్ఛేదం మనం రేపు చెప్పుకుందాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.